రాజకీయ వ్యూహకర్తలు వర్తమాన భారత రాజకీయాల్లో ఓ సరికొత్త ట్రెండ్. బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్ ఈ నయా సంస్కృతికి ఆద్యుడు. దశాబ్దం పైగా రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే కార్పొరేట్ ప్రొఫెషన్ను ఆయన ఇప్పటికీ విజయవంతంగా నడుపుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సునీల్ కనుగోలు పేరు తెర మీదకు వచ్చింది. ఈ జాబితాలో రాబిన్ శర్మ పేరు కూడా చేరింది. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యూహకర్తలు తాము ఒప్పందం కుదుర్చుకున్న పార్టీల నుంచి పెద్ద అమౌంట్ ఫీజుగా తీసుకుంటారు. అధికారం కోసం జరిగే యుద్ధంలో ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికల్లో గెలవడమే. ఎన్నికలంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు, ఎత్తుగడలు, వ్యూహాలు. ఎన్నికలంటే ఓ చదరంగం. ఏ పావును ఎక్కడ కదపాలన్నా దానిపై అవగాహన అవసరం. ప్రచారంలో ఏ అంశాన్ని ఓదరగొట్టాలో, ఏ ఇష్యూను తొక్కి పట్టేయాలో క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. జనం నాడిని పసిగట్టగలిగి ఉండాలి. అవసరమైతే గాలిని తమకు అనుకూలంగా మార్చుకోగలిగి ఉండాలి. ఈ విద్యలో ఆరితేరిన వారే ఎన్నికల్లో గెలుస్తారు, అధికారంలోకి వస్తారు. ఇప్పుడు సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది. 30 రోజుల్లో ఇతర భాషలు నేర్పే పుస్తకంలాగా ఎన్నికల్లో పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే ఎన్నికల వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. భారత రాజకీయాల్లో ఇదొక కొత్త ట్రెండ్. బీహారీ బాబు ప్రశాంత్ కిషోర్ ఈ కొత్త కల్చర్కు ఆద్యుడు. దశాబ్దం పైగా రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే కార్పొరేట్ ప్రొఫెషన్ను ఆయన ఇప్పటికీ విజయవంతంగా నడుపుతున్నారు. 2 ఏళ్ల కిందట రాజకీయ పార్టీ పెడుతున్నానంటూ ప్రశాంత్ కిషోర్ హడావుడి చేశారు. ఆ తర్వాత ఏం ఆలోచించాడో తెలియదు కానీ అబ్బే పార్టీ పెట్టడం లేదు అంటూ వెనక్కి తగ్గారు. మన దేశంలో రాజకీయ పార్టీలకు గెలుపు చిట్కాలు చెప్పే నయా కార్పొరేట్ ప్రొఫెషన్లో ప్రశాంత్ కిషోర్ ఓ బ్రాండ్, అంతే, మరో ముచ్చటే లేదు. బీజేపీ సహా ప్రాంతీయ పార్టీల అధినేతలైన మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎంకే స్టాలిన్ వీరందరికీ ప్రశాంత్ కిషోర్ గతంలో సేవలందించారు. ఆయా పార్టీలను గెలుపు తీరాలకు చేర్చిన చరిత్ర సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ 100% ప్రొఫెషనల్. ఏ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నా అది ఎన్నికల వరకే పరిమితం. అటు బీజేపీకి, ఇటు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి వాటికి గతంలో ఒక ప్రొఫెషనల్ గా ఆయన సేవలందించారు. ప్రశాంత్ కిషోర్ కు రాజకీయ పార్టీల ఐడియాలజీ పట్టింపు లేదు. బీజేపీ అయినా డీఎంకే అయినా ఆయనకు ఒక్కటే. సిద్ధాంతాల, రాద్ధాంతాల పట్టింపు ఆయనకు అసలే మాత్రం ఉండదు. ప్రశాంత్ కిషోర్ కు తెలిసిందల్లా ఒక్కటే, జనం నాడిని పసిగట్టడం, గాలిని ఒప్పందంగా కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి అనుకూలంగా మరల్చడం, అందుకు అనుగుణంగా ఎత్తుగడలు వేయడం, వ్యూహాలు పన్నడం, తనపై భరోసాతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీని గెలిపించడం. అంతకు మించి మరే ఇతర విషయాన్ని ఆయన పట్టించుకోడు. ప్రశాంత్ కిషోర్ అంటే వన్ మ్యాన్ షో కాదు. ప్రశాంత్ కిషోర్ ఓ వ్యవస్థ. ఆయనకు ఐపాక్ పేరుతో ఓ సొంత రీసెర్చ్ టీం ఉంది. ఇందులో మెరికల్ లాంటి వందలాది మంది యువతీ యువకులు పనిచేస్తుంటారు. వీళ్ళందరూ పక్కా ప్రొఫెషనల్స్. ఎన్నికల్లో సామాన్య ప్రజలను ప్రభావితం చేసే అంశాలేమిటి, ఎన్నికల ప్రచారం తీరు ఎలా ఉండాలి, ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేయాలి, అది కూడా ఎంతవరకు, ఏ అంశాలను హైలైట్ చేయాలి, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడికి గుడ్ విల్ ఉంది, సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, టికెట్ ఇవ్వొచ్చా ఇవ్వకూడదా, ఇలా ఎన్నికల కురుక్షేత్రానికి సంబంధించిన సమస్త వివరాలను ఐపాక్ సంస్థ సేకరిస్తుంది. ఈ వివరాల ఆధారంగా ఒప్పందం కుదుర్చుకున్న రాజకీయ పార్టీకి ఐపాక్ సంస్థ నివేదిక అందజేస్తుంది. ప్రశాంత్ కిషోర్ వద్దన్న వారికి ఆయా రాజకీయ పార్టీలు సహజంగా టికెట్లివ్వవు. ప్రశాంత్ కిషోర్ వడపోత కార్యక్రమం మీద ఆయనతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీలకు అంత నమ్మకమన్నమాట. తన సిఫారసులను, సలహాలను పక్కన పెట్టి టికెట్లిస్తే పని మధ్యలోనే వదిలివేసి వెళ్తాడట ఈ బీహారీ బాబు. ప్రశాంత్ కిషోర్ ఎవరితో డీల్ కుదుర్చుకున్నా అంత నిక్కచ్చిగా ఉంటాడంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు. ప్రశాంత్ కిషోర్ కు సక్సెస్ గ్రాఫ్ ఎక్కువ. ఆయన కెరీర్లో ఒక్కసారి లెక్కలు తప్పాయి. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ తరపున పనిచేశారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం పాలైంది.
ఓటమికి కాంగ్రెస్ హైకమాండే కారణమంటారు ప్రశాంత్ కిషోర్. తన సూచనలను పక్కన పెట్టి కాలం చెల్లిన ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని ఓటమి దిశగా అధిష్టానం నడిపించిందన్నది ఆయన వాదన. ఇదొక్కటి మినహాయిస్తే ఆయన ఏ రాజకీయ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుని పనిచేస్తే ఆ పార్టీయే పవర్లోకొచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్ అంటే గిట్టని వాళ్లు అది యాదృచ్ఛికమంటారు. అంతేకాదు గెలిచే పార్టీతోనే ప్రశాంత్ కిషోర్ ఒప్పందం కుదుర్చుకుంటారని కూడా అంటుంటారు. ఇందులో నిజానిజాలు ఎలాగున్నా 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాలు సూచనలే కారణమంటారు రాజకీయ పండితులు. సునీల్ కనుగోలు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో తెరమీదకొచ్చిన పేరు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో తొలిసారిగా సునీల్ కనుగోలు పేరు రాజకీయ వర్గాల్లో మార్మోగింది. కాగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు మరోసారి సత్తా చాటారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీతో సునీల్ కు కొంతకాలంగా అనుబంధం ఉంది. సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని ఐపాక్ రీసెర్చ్ టీంకు చాలా కాలం పాటు సునీల్ కనుగోలు సేవలందించారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సునీల్దే మేజర్ రోల్ అంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి వెనుక సునీల్ కనుగోలుదే కీలక పాత్ర అంటారు రాజకీయ విశ్లేషకులు. బస్వరాజ్ బొమ్మైది 40% కమిషన్ సర్కార్ అనడం, పే సీఎం నినాదం ఈ అంశాలతో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సునీల్ కనుగోలు వినూత్న ప్రచారం నిర్వహించారు. బీజేపీని టార్గెట్ గా చేసుకుని సునీల్ కనుగోలు డిజైన్ చేసిన క్యాంపెయిన్ కర్ణాటకలో సూపర్ డూపర్ గా సక్సెస్ అయింది. కర్ణాటకలో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకొచ్చింది. వాస్తవానికి సునీల్ కనుగోలు ఆయా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలను పట్టించుకోడు. నేరుగా ఏఐసీసీకే ఆయన బాధ్యుడు. జనం అభిప్రాయాలను గాంధీ కుటుంబానికే ఉన్నది ఉన్నట్లుగా చేరవేస్తాడు. కర్ణాటకలో విజయం సాధించడంతో వ్యూహకర్త సునీల్పై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్కు భరోసా పెరిగింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు కోసం నిర్దిష్ట వ్యూహాన్ని రూపొందించే వ్యూహాన్ని కూడా సునీల్ కనుగోలుకు ఏఐసీసీ అప్పగించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ గెలుపు కోసం సునీల్ కనుగోలు తీవ్రంగా శ్రమించారంటారు రాజకీయ విశ్లేషకులు. తన మార్కు వ్యూహాలతో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి సునీల్ మన తెలుగోడే అంటారు. కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం నుంచి ఎదిగొచ్చిన వ్యూహకర్తగా చెబుతారు. ఇక్కడో విశేషం ఉంది. సునీల్ సహజంగా హడావుడి చేసే మనిషి కాదు. సహజంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. అందువల్లే ఆయన వ్యక్తిగత వివరాలు ఎవరికీ పెద్దగా తెలియవు. ఎన్నికల వ్యూహకర్తల జాబితాలో వినిపిస్తున్న మరో పేరు రాబిన్ శర్మ. ఈయన కూడా చిన్నోడు కాదు. ఎన్నికల వ్యూహాలు పన్నడంలో గటికుడే. చాలా కాలం పాటు ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ నుంచి విడిపోయి ఎత్తుగడలు, వ్యూహాలు అందజేసే సొంత దుకాణం పెట్టుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, సునీల్ కనుగోలు కానివ్వండి, ఆయా రాజకీయ పార్టీల నుంచి వీళ్లు వసూలు చేసే ఫీజు చాలా హై రేంజ్లో ఉంటుంది. అలా ఇలా కాదు, కొన్ని వందల కోట్లలో ఉంటుందంటారు ఈ విషయాలు బాగా తెలిసిన వాళ్లు. వాస్తవానికి పాత రోజుల్లో ఇలాంటి ఎన్నికల వ్యూహకర్తల అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతి రాజకీయ పార్టీ అనునిత్యం జనంతో మమేకమై ఉండేది. సామాన్య ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారో ఆయా పార్టీల నేతలకు తెలిసేది. ఆయా పార్టీలకు సలహాలిచ్చే పెద్దలు అందులోనే వివిధ కీలక పదవుల్లో ఉండేవారు. వారి ఆలోచనల మేరకు, ఎత్తుగళ్ల మేరకు ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ప్రజలతో రాజకీయ పార్టీలకు సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. జనం గుండె లోతుల్లోకి వెళ్లి తొంగి చూసేటంతటి ఓపిక, తీరిక రాజకీయ పార్టీలకు లేకుండా పోయాయి. అందుకే ఆ పని చేయడానికి వందల కోట్లు ఖర్చు పెట్టి వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఏమైనా ప్రస్తుతం జనం గుండె లోతుల్లోకి వెళ్లి తొంగి చూసేంతటి ఓపిక, తీరిక రాజకీయ పార్టీలకు లేవు. దీంతో భారీ మొత్తంలో సొమ్ములు చెల్లించి ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు రాజకీయ పార్టీలు.
ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.